జెండా కిడ్నీ పంటిపోయిన తూట మీటు మంది కిన్నరనేమో వెన్నముకల ఉన్న తూటమ్మో విను 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 దయాకర్ సార్ విను 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 గద్దర్ గారి పాట విను వెన్నముకల ఉన్న తూటమ్మో కూర్చోండి పాడుదమందో కూర్చోండి ప్లీజ్ సిట్ డౌన్ ప్లీజ్ అధ్యక్ష ప్లీజ్ సిట్ డౌన్ వారికి ఎందుకో వినబుద్ధి ప్లీజ్ కంటిన్యూ బషీర్బాగ్ లో అమాయక రైతుల నెత్తుటి మడుగులు సృష్టించిన క్రూరత్వాన్ని తెలంగాణ చెరువులను విధ్వంసం చేసిన వాళ్ళు గొప్పవాళ్ళట, పునర్నిర్మాణం చేసి పునరుజ్జీవింపజేసిన వాళ్ళేమో దుర్మార్గులట, కరెంటు కోతలతో రైతుల్ని చంపిన వాళ్ళేమో గొప్పవాళ్ళట, వాళ్ళ గద్దెలు ఉండాలట, 24 గంటల కరెంట్ ఇచ్చే స్థాయికి తెలంగాణను తీసుకుపోయిన వాళ్ళ గద్దెలేమో ఉండద్దట. ఎవరి మాట మాట్లాడుతున్నారు? తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాలరాచి రాష్ట్ర సాధనను అడుగడుగుడు అడ్డుకున్న పార్టీ తెలంగాణలో లేకుండా పోయిందని శోకముద్రలోకి వెళ్తున్నారు అధ్యక్ష ముఖ్యమంత్రి గారు. ఆయన తెలంగాణ బిడ్డనా ఇంకెవరి ప్రతినిధో ఆయనే తేల్చుకోవాలి అధ్యక్ష కూర్చోండి అధ్యక్ష దయాకర్ గారు నేను తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడుతుంటే దయాకర్ గారు నాకు ఎందుకు అడ్డు తగులుతున్నారు? దయాకర్ గారు మీరు ఎందుకు అడ్డు తగులుతున్నారు? నేను ముగిస్తున్నాను అధ్యక్ష, నేను ముగింపులో ఉన్నాను అధ్యక్ష. సార్ నేను ముగింపులో. దయాకర్ గారు ఏ సభ్యుడు పడితే ఆ సభ్యుడు అడ్డుకోవడం కరెక్ట్ కాదు అధ్యక్ష. దయచేసి మీరు కూర్చోండి అధ్యక్ష. తెలంగాణ పోరాట పదే లేవకండి. వారు మాట్లాడిన తర్వాత మీకు అవకాశం ఉంటే మీరు మాట్లాడుతారు. దయచేసి